Hi everyone, this is Prem, like founder of Institute Talks. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. ఆ కాన్సెప్ట్కు వెళ్ళే ముందు అదే అందరూ సజెషన్ చేస్తున్నారు, కొద్దిగా ఎక్కువ ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ చేస్తాను. ఓకే, కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తే బీటెక్ అయ్యి ఒక 6 months అయిన వాళ్ళు లేకపోతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఒక మంచి డౌట్స్ ఉంటాయి. ఒక సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ మీ బుర్రలో అంతగానే ఎక్కువ కన్ఫ్యూజను డౌట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, నీకు బీటెక్ అయింది, నీ చేతిలో సర్టిఫికేట్ ఉంది, దట్స్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఇప్పుడు నీ చేతిలో ఒక ఉద్యోగం రావాలి. ఈ ఉద్యోగం రావడానికి నీ దగ్గర స్కిల్ అనో లేకపోతే కంపెనీ వాడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందనో ఇంటర్న్షిప్ అనో లేకపోతే కోర్స్ ఎక్కడ చేసావనో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇప్పుడు అందులో భాగంగా మీ అందరికీ ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలా వద్దా, హైదరాబాద్, బెంగళూరు ఆర్ ఎనీ అదర్ సిటీస్ వెళ్ళాలా వద్దా, వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తాడా లేదా, జాబ్ వస్తుందా లేదా, జాబ్ వస్తే అది పర్మనెంట్ జాబా పార్ట్ టైం జాబా, పెయిడ్ ఇంటర్న్షిప్పా అన్పెయిడ్ ఇంటర్న్షిప్పా, ఆ కంపెనీ ఎంత హిస్టరీ ఉంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఈ క్వశ్చన్స్ అనేవి ఇంకా ఆగవు. ఇంకెంత ఎక్కువ ఆలోచిస్తారంటే ఫ్రంట్ ఎండ్ బెటరా బ్యాక్ ఎండ్ బెటరా, తక్కువ కోడింగ్ ఉన్న జాబ్స్ ఏంటి, లేకపోతే డెవాప్స్ నాకు ఓకేనా, టెస్టింగ్లో జాబ్స్ ఉంటాయా, లేకపోతే డేటా అనలిస్ట్ బెటరా, ఏ కోర్సెస్ బెటరా, లేకపోతే ఐటీ జాబ్స్ పర్మనెంటే కాదు. ఏదైనా ఇన్స్టిట్యూట్లో అందరూ వాళ్ళ గురించే చెప్పుకుంటారు, వాళ్ళు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమనే చెప్తారు తప్ప నా గురించి ఎవడో చెప్పడు. ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఎంతోమంది ఖాళీగా ఉన్నారు. నేను ఎందుకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఇంకా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఓకే ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కావాలి అంటే ఎవడిస్తాడు, ఇన్స్టిట్యూట్ ఇస్తాడా లేకపోతే బయటనే సెపరేట్గా నేర్చుకోవాలా. ఇవన్నీ అవుతున్న తరుణంలో ఎవరో ఒకరు ఇన్స్టిట్యూట్లో గురించి లేకపోతే జాబ్స్ ఉన్నాయని రీల్స్ నీకెవరో ఫ్రెండ్ షేర్ చేస్తే నువ్వు అదే రీల్ ఇంకో నలుగురికి షేర్ చేసి మీరందరూ అదే జాబ్కి అప్లై చేసి ఏ రిప్లై రాక నలుగురు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ మళ్ళీ ఇదే విషయాన్ని లింక్డ్ఇన్లో పెట్టి ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు ఎనీవన్ హెల్ప్ మీ అని పెట్టి లేదా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్లు పెట్టి మీ చేతులు అరిగిపోయి ఈ ప్రపంచాన్ని తిట్టుకుంటూ సమాజాన్ని తిట్టుకుంటూ ఇలా నువ్వు గడిపేస్తున్న రోజుల్లో రాత్రిపూట ఇంటి మీదో లేకపోతే ఏదైనా పీజీలో ఉండు రూమ్లో ఉంటే నీకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇద్దరు కూడా డీప్గా డిస్కషన్ చేసుకొని ఇటువంటి పోస్టులకి ఎవరో కామెంట్లు పెడితే లైక్ ఆల్ ఫ్యాన్స్ ఆర్ అసెంబుల్ ఇయర్, లేకపోతే ఈ సంవత్సరం ఈ మూవీ చూస్తున్న వాళ్ళు లైక్లు కొట్టండి, ఇలాంటి బట్టలకి లైక్లు కొట్టుకుంటూ ఇలా సుత్తి వేస్ట్ ఎన్ని మాట్లాడుకుంటూ గడిపేస్తున్న నీకు 6 నెలలు అయిపోయింది. ఇంకొక నెల ఆగితే సో న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. కాస్త 2 months 3 months అయిపోతే నీ జూనియర్లు కూడా వచ్చేస్తారు. వాళ్ళకి నువ్వు మంచిగా హాస్టల్ ఎక్కడన్నా హాస్టల్ ఇదిగో మంచి తమ్ముడు ఇది మంచి ఇన్స్టిట్యూట్ అని ఒక టూరిస్ట్ గైడ్లాగా పని చేయాల్సి వస్తుంది. అటువంటి పని చేయకుండా నువ్వు ఇన్ఫర్మేషన్ నీ జూనియర్స్ తప్పేం లేదు. మరి నువ్వేం చేయాలి, ఇన్ని ఆలోచనలు ఇన్ని క్వశ్చన్స్ ఇవన్నీ నీకు బీటెక్ లేకపోతే డిగ్రీ అయినంతనే వచ్చేస్తాయా నీ మైండ్లోకి? ఎందుకు ఇన్ని ఆలోచనలు పెట్టుకోవడం? లైఫ్ ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ సింపుల్ ఆల్సో. లైఫ్లో నీకు ఏం కావాలో అనేది క్వశ్చన్స్తో ఉండిపోతే నీకు ఆన్సర్లు ఎప్పటికీ దొరకవు. క్వశ్చన్స్ వేసుకోవడం కొద్దిగా ఆగు, కొద్దిగా తగ్గించి లేదా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఎప్పుడు వేసుకోవాలి, సెకండ్ ఇయర్ బీటెక్లోనో థర్డ్ ఇయర్ బీటెక్లోనో లేదా ఫైనల్ ఇయర్ బీటెక్లోనో వేసుకోవాలి. ఓకే, అప్పుడు నువ్వు ఎవరైతే క్వశ్చన్స్ అలా వేసుకున్నారో వాళ్ళందరికీ జాబ్లు వచ్చే ఉంటాయి. ఓకే, ఒకవేళ నీకు క్లారిటీ లేదు తప్పేం కాదు. ఓకే, అందరికీ ఒకేసారి దాన్ని ఏమంటారు మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మరొకటి రాకపోవచ్చు. బట్ బీటెక్ అయిన తర్వాత నేను కూడా ఇన్ని క్వశ్చన్లు వేసుకోమంటున్నాడు. ఓకే, సైంటిస్టులాగా లేకపోతే ఐన్స్టీన్ లాగా ఇప్పుడు ఎందుకు పద్దాకా ఆలోచిస్తున్నావు? ఎలాగో బీటెక్లో ఆలోచించలేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు? ఇప్పుడు నువ్వు థింకింగ్ చేయాల్సింది ఏంటంటే ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందో, లేకపోతే టాప్ 10 సాఫ్ట్వేర్ కోర్సెస్, లేకపోతే బెస్ట్ ఇన్స్టిట్యూటో, లేకపోతే బెస్ట్ జాబ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ప్రాజెక్టులు బెస్ట్ 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 అనే పదాలదే రాకపోకుండా నువ్వేం చేయాలి? మనకు లైఫ్లో ఒక 5 to 6 కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి ఎవరికైనా. అట్లా డీకోడింగ్ చేయి. 1 వారం 2 వారాలు కూర్చుంటే నీకు డీకోడింగ్ అయిపోతావు. ఫస్ట్ ఆప్షన్, నువ్వు కోర్ స్టూడెంట్ అయితే కోర్ వైపు నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒక టిక్ మార్క్. సెకండ్, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తావా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒక టిక్ మార్క్. థర్డ్, ఐటీ సైడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నావా ఒకసారి చెక్ చేసుకో.
లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నావా, నీ దగ్గర దానికి తగ్గ బడ్జెట్ ఉందా లేదా, మళ్ళీ లైక్ నువ్వు కొద్ది గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నావా, జస్ట్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా స్టార్టప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదైనా ఫారెన్ స్టడీస్ వెళ్దాం అనుకుంటున్నావా, ఇలా ప్రతి రంగంలో కూడా నీకు అయితే నీకు ఆప్షన్స్ మ్యాక్స్ 10 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ జాబులోకి వెళ్ళి రైల్వే అంగా ఇద్దామా, బ్యాంక్ అంగా ఇద్దామా, నాకు రిజర్వేషన్ లేదు, లేకపోతే రిజర్వేషన్ ఉన్నా నోటిఫికేషన్ లేవు, అసలు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇన్ని క్వశ్చన్లు మళ్ళీ ఎందుకు. ఓకే, నీకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు, ఒక 2 years 3 years ట్రై చేయి, జాబ్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్, జాబ్ రాలేదా, ఓకే నీకు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటావు కదా, ఆ సబ్జెక్ట్ని అలా పట్టుకో, నీకు ఏజ్ లిమిట్ ఉన్నంత వరకు ఎగ్జామ్స్కి ఇస్తూనే ఉండు, తప్పే ఉంది. ఓకే, గవర్నమెంట్ జాబ్ సంగతి పక్కన పెడదాం. గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిన వాళ్ళు కష్టపడతారు, జాయిన్ అవుతారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో లేకపోతే సెల్ఫ్ లెర్నింగ్ ఏదో చేస్తారు, ఆనెస్ట్గా చెయ్యి. మళ్ళీ అందులో క్వశ్చన్లు ఎవడో ఐటీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏరా మాయా నీకు జాబ్ ఉంది, నీకేట్రా సూపర్ అనే చెత్త డైలాగ్ లేకుండా ఆడిని అడుగు, ఏమైనా టెక్నాలజీలో ఏదన్నా స్కిల్ బాగుంటుందా లేదా, ఇలాంటి క్వశ్చన్లు అడుగు. నిన్ను ఆడ ఎలామన్నాడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వమని నీ ఫ్రెండ్, నువ్వు వెళ్ళు, నీ ఇంట్రెస్ట్ కొట్టి నువ్వు చేసుకో. ఓకే, ఇక్కడ నీకు ఏమంటుందంటే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వు, క్వశ్చన్స్ వేయి కావాలి, నువ్వు కూడా క్వశ్చన్స్ చేసుకోకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్ చేయి. ఇది గవర్నమెంట్ జాబు సంగతి ఉంది. ఓకే, ఇప్పుడు ఐటీలోకి వద్దాం అనుకుంటున్నావు, ఐటీలోకి వద్దాం అనుకుంటే నువ్వేం చేయాలి, క్వశ్చన్లు వేసుకోవడం కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్ అన్నీ స్టాప్ చేసి నువ్వు ఒక ఐటీలోకి వెళ్తున్నావు. ఐటీలో కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక 4 డిపార్ట్మెంట్స్ అనుకుందాం సపోజ్, డెవలప్మెంట్ టీము, టెస్టింగ్ టీము, డిప్లాయ్మెంట్ టీము, ఇలా లైక్ హెచ్ఆర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, లేకపోతే ఏదైనా సపోర్ట్ ఇంజనీర్లు, నెట్వర్క్ ఇంజనీర్లు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటాయి. వాళ్ళ రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ జస్ట్ నువ్వు గూగుల్ చేసి నీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో. ఓకే, నువ్వు వెబ్సైట్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు, వెబ్సైట్లు బిల్డ్ చేయడం నేర్చుకో. జస్ట్ ఒక 4 లైన్లు ప్రాంప్ట్ రాస్తే ఒక వెబ్సైట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడో HTML నుంచి మొదలు పెట్టావు అనుకో, నువ్వు ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకోబోతికి మార్కెట్లో నీలాంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. కొన్ని ఆలోచనలు అనేవి స్టాప్ చేసి ప్రాక్టికల్గా నువ్వు వెళ్ళాలి. ఓకే, వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు, వెబ్సైట్లు బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. అది స్లోగా జాబ్స్ కూడా నువ్వు అప్లై చేయి. నేనేమంటున్నానంటే నువ్వు ఇన్ని క్వశ్చన్లు వేసుకునే బదులు ఆ ప్లేస్లో డిస్కషన్స్ మొదలుపెట్టు, సబ్జెక్ట్ డిస్కషన్స్ చేయి. ఓకే, లైక్ హౌ టు గెట్ ది నాలెడ్జ్, నీ డిస్కషన్లో కూడా స్కిల్స్ మీద డిస్కషన్ ఉండాలి. ఓకే, సపోజ్ నువ్వు ఒక బ్యాక్ అండ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు, బ్యాక్ అండ్ డెవలప్మెంట్తో ఏమేమి చేస్తారు ఈ ఐటీలో, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటే మాయా జాబ్ వేయించు, రిఫరెన్స్ ఇవ్వు, అలాంటి అడిగి తప్పేం కాదు. కానీ అట్లు కాదు, లైక్ బాబాయ్ అనియా నాకు ఆ స్కిల్ నేర్పించవా, నాకు మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగు. ఎందుకంటే నీ చుట్టాలో లేకపోతే నీ ఫ్రెండ్స్ కూడా కంపెనీ సీఈఓలు కాదు, ఎండీలు కాదు, వాళ్ళు ఎంప్లాయీలే. అక్కడైనా కంపెనీలో ఓపెనింగ్లు ఉంటే ఒక రిఫరెన్స్ ఇవ్వగలుగుతారు తప్ప ఇవి ఇలా పట్టుకొని వెళ్ళి నువ్వు చుట్టం కదా అని అందరూ కూర్చోబెట్టలేరు. ఓకే, ఇంట్లోకి వెళ్ళి నాన్నకి చెప్పి అన్నీ ఉన్నాడు కానీ వేస్ట్, ఏ అంత సీన్ లేదు మనోడికి, హైదరాబాద్లో ఏదో ఊర్లో సోయింగ్ చేస్తాడు అనే డైలాగులు కొట్టకుండా ఈ సబ్జెక్ట్ అడగాలని. అలా నేను ఓ రోజు వస్తాను ఆదివారం నీ రూమ్కి, నాకు ఇది నేర్పించు, నేను కూడా నేర్చుకుంటున్నాను, బెస్ట్ యూట్యూబ్ రిసోర్సెస్ చెప్పు, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిస్తే చెప్పు. ఇలాంటి స్కిల్స్ డిస్కషన్ చేయి. ఈ స్కిల్స్ డిస్కషన్ చేయడం వల్ల నీకేమవుతుందంటే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూలోకి వెళ్తావు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నిన్ను ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పావా నీకు జాబ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొన్ని క్వశ్చన్స్ కాదు, ఆన్సర్లో కూడా కాదు, స్కిల్ సబ్జెక్ట్ పెట్టుకో. ఏ టెక్నాలజీ తీసుకున్నా జాబ్స్ ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ కొన్నిట్లో తక్కువ అనేది టైంని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, ఒకటి ముందు రావచ్చు, ఒకటి వెనక్కి రావచ్చు. నువ్వు ఏది ఇష్టపడి లేదా ఇష్టం లేదు కష్టపడి చేయి. అందరికీ అన్నీ ఇష్టపడి చేయాల్సిన పని లేదు కదా. ఓకే, నువ్వు కష్టపడు, సింపుల్గా నేర్చుకో. కోడింగ్ రాదా, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయి, చిన్న ప్రోగ్రామ్లు ప్రాక్టీస్ చేయి. ఆ చిన్న ప్రోగ్రామ్ తర్వాత కొద్ది పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. అలా స్లోగా బిల్డ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోకి ఎలా జాయిన్ అవ్వాలని ఆలోచనలోకి వెళ్ళు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో కామెంట్లు చదువుకుంటూ ఆ కామెంట్కి నువ్వు రిప్లైలు ఇచ్చుకుంటూ ఇంకొకటికి షేర్ చేసుకుంటూ నీ బాధను ప్రపంచ బాధలాగా అందరి మీద రుద్దకు. ప్రపంచమే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటుంది. నువ్వు ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ని ఎక్కువ చేసుకో. ఓకే, ఇది ఐటీ జాబ్ గురించి. ఐటీ జాబ్ అంటే సింపుల్గా ప్రాక్టికల్గా నువ్వు నేర్చుకోవడం మొదలుపెట్టు, దాని మీద పనిచే, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, నువ్వు ఎంఎస్ వెళ్దాం అనుకుంటున్నావు, నీ బడ్జెట్ ఎంత, ఏ సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నావు,
ఆ కంట్రీలో జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఎలాగ ఉందో నీకు తెలిసిన వాళ్ళు ఎలాగ ఉండొచ్చు. లేకపోతే ఈ లింక్డ్ఇన్లోనో 4-5 కన్సల్టెన్సీలతో మాట్లాడితే నీకు ఆ జాబ్ అనేది నీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ స్టడీస్ అయిపోయి కోర్ జాబ్స్లోకి వెళ్దామా వద్దా అనుకునే వాళ్ళు ఏం చేయాలి? స్కిల్ ఉంటే ఓకే, స్కిల్ లేదు నేర్చుకొని ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేసో సెల్ఫ్ లెర్నింగ్ చేసో ఆ కంపెనీలకి ఇంటర్వ్యూలు ఇవ్వు. 1 నెల 2, ఎందుకంటే కోర్లో ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, బట్ శాలరీస్ తక్కువ ఎక్కువ. మళ్ళీ కంపేర్ చేసుకో, కోర్లో జాయిన్ అయ్యో కోర్లో కోర్స్ చేసుకున్నావు, జాబ్ వచ్చింది, ఐటీ వాడి కన్నా తక్కువ వస్తున్నాయి, నాకు ఎక్కువ కావాలి, నీకు నచ్చలేదు కోర్ జాబు, ఐటీలోకి వచ్చేయి. కంపేర్ చేసుకుంటూ నచ్చకుండా నచ్చినట్లు చేయకు, ఏదైనా ఇష్టపడి చేయి. కొన్ని సంవత్సరాలు ఏదైనా పని చేసి అందులో నువ్వు మాస్టర్ ఉంటే ఖచ్చితంగా నీడ్ ఆడుకుంటే మాత్రం మంచి శాలరీలు ఇస్తారు. ఓకే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అయిపోయి, ఐటీ జాబ్స్ అయిపోయి, కోర్ జాబ్స్ అయిపోయింది, ఫారెన్ ఎంఎస్ స్టడీస్ కూడా అయిపోయాయి. ఏమైనా స్టార్టప్ పెడదాం అనుకుంటున్నావా? నీకు ఎక్స్పీరియన్స్ కావాలి, లైక్ ఎన్నో టీమ్ మేనేజ్మెంటు, నీ ప్రాజెక్టులు తగ్గ డబ్బులు, నీకంటూ సపోర్ట్ చేసే టీం అనేది ఉండాలి. వాళ్ళందరి గురించి నీ క్యాపబిలిటీ, నేను ఎక్కువ స్టార్టప్ సైకిల్ గురించి తక్కువ చెప్తాను. ఓకే, ఎందుకంటే దానికంటూ నీకు మోర్ దెన్ ఫ్యాషన్ ఉండాలి. ఓకే, దాని గురించి నువ్వు ఏదైనా చేయగలగాలి. ఇలా కెరియర్ ఆప్షన్స్ చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. ఈ కెరియర్లో నువ్వు డిసైడ్ అయ్యేటప్పుడు క్వశ్చన్స్ వేసుకుంటూ గడిపేకు. ఓకే, లెట్ నీకు ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లా. ఓకే, దేని గురించి ఆలోచించుకో. నీకు ఏదో ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా, ఒక బొమ్మలు గీయడమో లేకపోతే సరదాగా ఒక ఐటీ కోర్సులో చిన్న కోర్సు ఒక 1000 రూపాయలు 1500 పెట్టి చిన్న కోర్సు చేసుకుంటూ ఆలోచించు. వేరే విషయాల గురించి ఆలోచించు. 2-3 గంటలు అయితే ఒక స్కిల్ నేర్చుకో. మిగిలిన 12 గంటలు 13 గంటలు 16 గంటలు ఆలోచిస్తూ కూర్చో. బట్ ఒక 3 గంటలు పనికొచ్చే పని చేయి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నీ ఫ్యాషన్ తగ్గట్లు ఏదన్నా చేయి. లేదా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకో. తెలుగు వాళ్ళు అయితే హిందీ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఓకే, నీ మదర్ టంగ్ కాకుండా వేరే లాంగ్వేజ్లు నేర్చుకో. ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నావా, ఏ కంట్రీ వెళ్దాం ఇటు వెళ్దాం అనుకునే గ్యాప్లో నీ కమ్యూనికేషన్ బిల్డ్ చేయి. జర్మనీ వెళ్దాం అనుకుంటేనా ఆ కంట్రీ లాంగ్వేజెస్ చేయి. నేనేమంటే నీకు ఖాళీగా ఉండే సమయాల్లో రోజంతా ఆలోచించు కూర్చుంటూ నీ బుర్రను వేడెక్కించుకుని నీ చుట్టూ బుర్రను కూడా లైక్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు ఆలోచనలో పెట్టేసి క్వశ్చనింగ్లో పెట్టేసి కంటే ప్రాక్టికల్గా అప్రోచింగ్ మెథడ్లో విన్నింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళు. ఓకే, బీటెక్లో చేయాల్సిన పని బీటెక్లో చేయలేదు. ఓకే, కాలం మళ్ళీ వెనక్కి రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అనే దాని మీద దృష్టి పెట్టుకో. నువ్వేం చేయాలనుకున్నా ధైర్యంగా చేయి. ఓకేనా, కొన్నిసార్లు స్పీడ్గా పరిగెట్టు, కొన్నిసార్లు నెమ్మదిగానే పరిగెట్టు, అంతేగాని నడవకుండా ఉండకు. మా ఒక కవి గారు చెప్పిందే సింపుల్గా చెప్తున్నాను. ఓకే, ఏమన్నా డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఇంకా కెరీర్లో క్వశ్చన్స్ అనేవి వేసుకోకుండా జర్నీ స్టార్ట్ చేయి. నీకు ఏదైనా ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ ఉంటే మా ఫోన్ నెంబర్ కింద ఉంటుంది, వాట్సాప్లో పెట్టు. మనం మా టీం నీకు ఒక షెడ్యూల్ చేస్తుంది. మంచిగా మా గైడెన్స్ మా రీసెర్చ్ అనేది మీకు చూపిస్తాం. ఓకేనా, కనుక ఎవరైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలనుకుంటే ధైర్యంగా జాయిన్ అవ్వండి, అంతేగాని ఆలోచిస్తూ కూర్చోకు. అది మంచిదో చెడ్డదో నీ బడ్జెట్లో జాయిన్ అవ్వు. ఒక మంచి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం నీకు ఏం తెలుస్తుంది అంటే కంటిన్యూటీ తెలుస్తుంది. డైలీ వెళ్తావు రాస్తావు, నీకు గ్యాప్ రాదు ఎప్పుడు టెక్నాలజీ గురించి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.